తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. ఏపీలోని 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ, జనసేన మధ్య త్రిముఖ పోటీ ఉండగా ఆయా పార్టీలు ప్రచారంలోనూ జోరు పెంచాయి. ఇప్పటికే చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్లు సుడిగాలి పర్యటనలు చేస్తూ జనాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలు కదిలి రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరుగుతోంది. మరోవైపు వైసీపీ ప్రచారానికి జగన్ కుటుంబ సభ్యులు కూడా రంగంలోకి దిగుతున్నారు. పూర్తి సమాచారం విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ రవి లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, నామినేషన్లో ఉపసంహరణ కూడా గడువు ముగిసింది. అలాగే ఆయా పార్టీల అధినేతలు ప్రచార జోరు కూడా పెంచారు. ఏంటి తాజాగా ఉన్న అప్డేట్ ఏపీ పాలిటిక్స్కి సంబంధించి? అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అంటే ప్రధాన ఘట్టం అయితే ముగిసిందని మనం చెప్పొచ్చు. అంటే నామినేషన్లతో పాటు నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ఈరోజుతో ముగిసింది. ఇక మిగిలింది కేవలం ఎన్నికలు. అంటే వచ్చే నెల 11వ తారీఖు జరగబోతున్న ఎన్నికలు మాత్రం ఇంకా అంటే ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు సంబంధించిన ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే రాజకీయ పార్టీలు అన్నీ కూడా తమ ప్రచార జోరు పెంచాయని చెప్పొచ్చు. అంటే ఇప్పటికే అంటే ప్రధాన రాజకీయ పక్షాలు ఇప్పుడు టీడీపీ కానీ, వైసీపీ కానీ, మరోవైపు నేనున్నానంటూ జగన్ అంటే పవన్ కళ్యాణ్, జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి అంటే 4 నుంచి 5 సభల వరకు కూడా నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో కానీ జనాలు ఆకట్టుకునే ప్రయత్నం కానీ విస్తృతంగా చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే మరోవైపు అంటే చంద్రబాబు చూసుకుంటే ఇప్పటికే బీజేపీ వ్యతిరేక కూటమితో అంటే జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పక్షాలన్నీ కలుపుకొని వస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలందరినీ కూడా రాష్ట్రంలోకి తీసుకురావడంతో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే అంటే జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా 2 రోజుల క్రితం అంటే వచ్చి రాష్ట్రంలో పర్యటించడం జరిగింది. మరోవైపు ఈరోజు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా విజయవాడకు రావడం జరిగింది. దాదాపు 2 సభల్లో టీడీపీ తరఫున ఆయన ప్రచారం కూడా చేయడం జరిగింది. ఇంకోటి చూసుకుంటే అంటే 31వ తారీఖున విశాఖలో జరిగే సభకు కూడా మమతా బెనర్జీ వస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. దాంతోపాటుగా అంటే శరద్ పవార్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ని, మరోవైపు అఖిలేష్ యాదవ్ని డిఎంకే నుంచి స్టాలిన్ కూడా మొత్తం రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రచారంలో భాగస్వాములు చేయాలని చెప్పేసి టీడీపీ భావిస్తుంది. వరుసగా అంటే జాతీయ స్థాయి నేతలందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలు అంటే సభల్లో వాళ్ళు ఒక్కొక్కరుగా పాల్గొనేటట్టుగా చేయడం ద్వారా టీడీపీలో అంటే జోష్ తీసుకురావడం, ప్రజలు అంటే ఇటు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించి కానీ అటు జాతీయ స్థాయిలో అంటే మోడీ ఏ రకంగా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అంటే ఇటు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డితో కలిపి మోడీ చేస్తున్న అరాచకాలు కూడా ఎండగట్టే విధంగా జాతీయ స్థాయి నేతలందరినీ తీసుకొచ్చి ఇక్కడ ప్రచారంలో అంటే ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం కానీ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఎన్నికల్లో అంటే పూర్తిగా అంటే ప్రజల్ని టీడీపీ తిప్పుకునే విధంగా చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు. ఈ నేపథ్యంలో వరుసగా జాతీయ స్థాయి నేతలందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇంకోటి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి అంటే ఒక్కరే రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి 4-5 సభల్లో ఆయన ప్రసంగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు నుంచి కూడా కుటుంబ సభ్యులు కూడా వైసీపీ నుంచి కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగుతున్నారు. ఈరోజు అంటే వైఎస్ విజయమ్మతో పాటు షర్మిల కూడా అంటే ఇప్పటికే వైఎస్ భారతి కూడా అంటే కడప జిల్లాలో ప్రచారంలో ఉన్నారు. మరోవైపు వీళ్ళిద్దరూ కూడా రేపటి నుంచి రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. అంటే మంగళగిరి నుంచి వైఎస్ షర్మిల, మరోవైపు విజయమ్మ కూడా దాదాపు 3-4 జిల్లాల్లో వారం రోజుల పాటు పర్యటించినట్టు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక ఇటు అంటే పవన్ కళ్యాణ్ మరోవైపు మాత్రం జనసేన నుంచి పూర్తిగా ఒక్కరే ప్రచారంలో ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ చరిష్మాతోటి సభలని నిర్వహిస్తూ పార్టీలో జోష్ నింపే కార్యక్రమం చేపడుతుంటే టీడీపీ మాత్రం జాతీయ స్థాయి నేతలందరూ తీసుకొస్తుంది. మరోవైపు లోకేష్ కూడా ఉన్నారు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా రేపటి నుంచి ప్రచారంలో రావడంతో ఒక్కసారిగా అంటే దాదాపు అంటే 10 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉండడంతో మొత్తం రాజకీయ పార్టీలు అన్నీ కూడా దీనిపై దృష్టి సారించాయి. ఇంకోవైపు చూసుకుంటే అంటే బీజేపీ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అంటే ఎన్నికల్లో పెద్దగా పోటీనివ్వకపోయినప్పటికీ కూడా ప్రచారంలో మాత్రం అంటే కొంతమేరకు అవి కూడా ప్రభావం చూపించే పరిస్థితి కనిపిస్తుంది. రేపు కర్నూలులో జరుగుతున్న సభకు బీజేపీ సభకు ప్రధాని మోడీ రావడం కూడా అంటే ఈ ఎన్నికల్లో అంటే బీజేపీ తరఫు నుంచి ప్రత్యేక కార్యక్రమం మనం చెప్పొచ్చు ప్రచారానికి సంబంధించి. మరోసారి అంటే ఇంకోసారి కూడా ఆయన ఇంకో కార్యక్రమాలు ఇక్కడ పాల్గొంటారు. అమిత్ షా కూడా 2-3 సభలు ఏర్పాట్లు చేసే విధానంగా బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే 31న విజయవాడలో, అనంతపురంలో జరిగే 2 సభల్లో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఏపీ ఎన్నికలకు సంబంధించి అంటే రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలు ఇటు వైసీపీ, టీడీపీ, జనసేనతో పాటు కాంగ్రెస్, బీజేపీ కూడా జాతీయ స్థాయి నేతలు అటు ప్రధాని కానీ ఇతర నేతలు రాహుల్ గాంధీని తీసుకురావడం ద్వారా ఎన్నికల్లో ఒక్కసారిగా హీట్ పెంచే పరిస్థితి మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ రవి.